మ్మ్. ఈరోజు మన ముందున్న ఈ ఆర్టికల్స్, పర్సనల్ నోట్స్, అలాగే ఈ పుస్తకాల గుట్ట చూస్తుంటేనే అసలు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అవును, ఖచ్చితంగా. మనం ఈరోజు పంచుకోబోయే సమాచారం చాలా లోతైనది, చాలా బరువైనది కూడా. అవును. సరే, సూటిగా విషయానికొస్తే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ సుజాతా గిడ్ల రాసిన యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఆడియోబుక్ సిరీస్ ముగింపు భాగాల చుట్టూ ఉండబోతోంది. మ్మ్. ముఖ్యంగా రచయిత్రి అమెరికా వెళ్ళిన తర్వాత కులం మీద ఆమెకు ఏర్పడిన ఆ కొత్త దృక్కోణం గురించి మనం ప్రధానంగా చర్చించాలి. అదే కదా, పాశ్చాత్య దేశాల్లో ఉండే వర్ణ వివక్షతో మన దగ్గరుండే కుల వ్యవస్థకున్న పోలికలేంటి, అలాగే వ్యత్యాసాలేంటి అనేది ఈ సోర్సెస్ ద్వారా మనం విడమర్చి చూడబోతున్నాం. నిజమే. అన్నింటికంటే ముఖ్యంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా మన దేశం నిజంగా మారిందా అనే మూల ప్రశ్న వైపు ఈ ప్రయాణం తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా. అయితే ముందుగా ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సుజాత తన 26వ ఏట అమెరికాకు వెళ్లారు. మన దేశంలో ఉన్నంతకాలం అంటే ఆమె కుటుంబం పడిన కష్టాలు కేవలం వాళ్ల దైనందిన జీవితంలో ఒక సాధారణ భాగం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్లకు అలవాటైపోయింది. అవును. కానీ విదేశీ గడ్డ మీద అడుగుపెట్టాకే అవన్నీ ప్రపంచానికి చెప్పాల్సిన ఒక పెద్ద అస్తిత్వ పోరాట కథలు అని ఆమెకర్థమైంది. ఆ మార్పు రావడం చాలా సహజం. ఎందుకంటే ఈ సోర్సెస్ ద్వారా మనం గమనించాల్సింది ఇది కేవలం ఒక దళిత కుటుంబం కథ మాత్రమే కాదు కదా. కాదు. పునాది స్థాయి నుంచి చూస్తే ఆధునిక భారతదేశం ఎలా నిర్మితమైందో చెప్పే ఒక సాక్ష్యం. ఖచ్చితంగా. భారతదేశంలో ఉన్నప్పుడు కులం అనేది వాళ్ల చుట్టూ ఉండే గాలిలాంటిది. వివక్షనెదుర్కోవడమనేది వాళ్ల రోజువారీ జీవితంలో శ్వాస పీల్చుకున్నంత సాధారణమైపోయింది. అది చాలా భయంకరమైన వాస్తవం. అవును. కానీ అమెరికాలాంటి పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆ ఊపిరాడని గాలి లేకపోవడం వాళ్లకొక కొత్త స్వేచ్ఛనిచ్చింది. అక్కడ ఎవరూ వాళ్ల పుట్టుకను బట్టి స్థాయిని అంచనా వెయ్యరు కదా. నిజమే. ఈ వ్యత్యాసం సుజాత లోపల చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. ఇక్కడే ఈ నోట్స్లో ఒక అద్భుతమైన సంఘటన ప్రస్తావనకొచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అట్లాంటా బార్ సంఘటనే కదా. అదే. అట్లాంటాలోని ఒక బార్లో సుజాత ఒక అమెరికన్ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో తాను ఒక అన్టచబుల్ అని, అంటే అంటరాని వ్యక్తినని చెప్పారు. దానికి ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, ఓ కానీ నిన్ను చాలా సులభంగా తాకవచ్చు కదా, యువర్ సో టచబుల్ అనన్నాడు. అవును. ఆ క్షణంలో అమెరికన్లకు ఈ సామాజిక వివక్ష అనేది ఎంత వింతగా అనిపిస్తుందో కదాని అనిపిస్తోంది. వాళ్లకు రేసిజం తెలుసు, అంటే చర్మం రంగును బట్టి జరిగే జాత్యహంకారం తెలుసు. కాని ఇలా మనిషి పుట్టుకను బట్టి అసలు కంటికి కనిపించనొక వ్యవస్థ ఆధారంగా వివక్ష చూపించడం అనేది వాళ్ల ఊహకు కూడా అందని విషయం. అసలు ఆ చిన్న ఉదాహరణ చాలు ఆ రెండు సమాజాల మధ్య ఉన్న ఆలోచన విధానంలోని అగాధాన్ని అర్థం చేసుకోవడానికి. దాన్ని ఇంకా కాస్త లోతుగా విశ్లేషిస్తే అందులో ఒక ముఖ్యమైన కోణముంది. అమెరికాలో రంగును బట్టి వివక్ష చూపిస్తారు. ఆ జాతి వివక్ష అత్యంత క్రూరమైనదే కావచ్చు. కానీ ఒకరి చర్మం రంగును బట్టి ఎదుటివారు వారిని ఇట్టే గుర్తిస్తారు. సరిగ్గా చెప్పారు. ఎవరు తమ గుర్తింపును దాచుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోలేరు కూడా. అయితే మన కుల వ్యవస్థలో అలా కాదు కదా. ఒక మనిషి రంగును బట్టి వాళ్ల కులాన్ని అంచనా వేయలేము. అందుకే సుజాత అమెరికా వెళ్ళాక తన గతానికి సంబంధించిన ఆ అవమాన భావన క్రమంగా ఎలా తొలగిపోయిందో మనం స్పష్టంగా గమనించవచ్చు. అవును. అమెరికాలో భారతీయులను ద్వేషించేవారుండొచ్చు, కాని ఆ ద్వేషం వాళ్ల కులం ఆధారంగా ఏర్పడినది కాదు. ఈ స్వేచ్ఛే ఆమెకు తన సొంత కుటుంబ కథలను ప్రపంచానికి చెప్పే ధైర్యాన్నిచ్చింది. అంటే నల్లజాతీయులపై ఉన్న జాత్యహంకారం లాంటిదే భారతదేశంలో కుల వివక్ష అని సుజాత అమెరికన్లకు వివరిస్తున్నప్పుడు వాళ్లడిగే సాధారణ ప్రశ్న ఒక్కటే. చర్మం రంగులాగా కులం కంటికి కనిపించదు కదా, మరి ఎదుటివారికి ఒకరి కులం ఏమిటో ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. అవును. ఈ ప్రశ్న నిజంగా పాశ్చాత్యులకు చాలా సహజమైనది. అసలు కంటికి కనిపించని ఈ సామాజిక గోడలను మన సమాజం ఎలా నిర్మించింది అన్నది చాలా ఆసక్తికరమైన, అదే సమయంలో బాధాకరమైన విషయం. ఆ అదృశ్య గోడల నిర్మాణం అర్థం కావాలంటే మనం ముందుగా భారతీయ గ్రామాలలోని భౌగోళిక వ్యవస్థను పరిశీలించాలి. పల్లెల్లో ఎవరికీ ఐడెంటిటీ కార్డులు అవసరం లేదు. ఎందుకంటే ఊర్లో అందరికీ అందరి గురించి తెలుసు కాబట్టి. అవును. గ్రామ నిర్మాణంలోనే కులం ఇమిడిపోయి ఉంటుంది. బ్రాహ్మణులకు ఒక వీధి,
కమ్మరి, కుమ్మరి, చాకలి ఇలా వృత్తుల వారీగా గ్రామం లోపల వేర్వేరు ప్రాంతాలుంటాయి. కాని దళితులకు మాత్రం ఆ గ్రామంలో నివసించే హక్కే ఉండదు కదా. అదే ఇక్కడ గమనించాల్సిన విషయం. సమాజం అపవిత్రమని ముద్రవేసిన పనులు చేసేవారికి ఊరి పొలిమేరల బయట ప్రత్యేకంగా ఏర్పరిచిన కాలనీల్లో మాత్రమే చోటుంటుంది. అంటే వాళ్ల భౌగోళిక స్థానమే వాళ్ల కులాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందన్నమాట. వాళ్లను గురిలోకి రానివ్వకపోవడం, ఊరి చెరువులో నీరు తాగనివ్వకపోవడం లాంటివి ఈ విభజనను మరింత కఠినతరం చేస్తాయి. ఖచ్చితంగా. సరే, సొంత ఊర్లో అంటే ఇల్లు ఉండే ప్రదేశం వల్లనో కుటుంబం వల్లనో కులం తెలిసిపోతుందనుకుందాం. మరి ఎవరైనా చదువుకొని పూర్తిగా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పరిస్థితేంటి? ఎవరికీ వాళ్ల నేపథ్యం తెలియని పెద్ద నగరాలకు వలస వెళ్ళినప్పుడు వాళ్ల గుర్తింపును ఎలా పసిగడతారు? నగరాల్లో పరిస్థితి భౌగోళికంగా కాకుండా మానసికంగా ఉంటుంది. ఈ సోర్సెస్లో ఉన్న సమాచారం ప్రకారం నగరాల్లో కూడా ఈ గుర్తింపును బయటకు తీసే అదృశ్య రాడర్లు ఉంటాయి. ఆ సూక్ష్మమైన ప్రశ్నల గురించే కదా మీరు చెప్తున్నది? అవును. ఒక తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరూ నేరుగా ముఖం మీద కులం అడగకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా మంచి ఆధునికమైన దుస్తులు వేసుకుని ఉండి తమ కులం గురించి అబద్ధం చెప్పినా కూడా ఈ సమాజమంతా సులభంగా వదిలిపెట్టదు. వాళ్ల నిజమైన నేపథ్యాన్ని కనిపెట్టడానికి ఎన్నో అల్లికలతో కూడిన ప్రశ్నలు వేస్తారు. మీ అన్నయ్య పెళ్లిలో గుర్రమెక్కాడా అని అడుగుతారు. పెళ్లికూతురు ఎరుపు రంగు చీర కట్టుకుందా లేక తెలుపు రంగు చీర కట్టుకుందా అని కూడా అడుగుతారు. అవును. మీరు గొడ్డు మాంసం తింటారా? మీ ఇలవేల్పు దేవుడెవరు? ఇలాంటి మామూలు మాటల వెనుక చాలా పదునైన నిఘా ఉంటుంది. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాల ఆధారంగా వాళ్ల కులాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. కాని ఇలా పసిగట్టే ప్రయత్నాల మధ్య బతకడం వల్ల కలిగే మానసిక సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో కదా. చాలా భయంకరం. ఎవరైనా తమ కులాన్ని దాచిపెట్టి ఆ అబద్ధాన్ని ఎదుటివారు నమ్మేలా చేసినా సరే ఆ క్షణం నుంచి వాళ్లు తమ సొంత జీవిత కథను ఎప్పటికీ ఎవరితోనూ స్వేచ్ఛగా పంచుకోలేరు. నిజమే. వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ వేడుకలు, పండుగలు ఏవీ బయటకు చెప్పకూడదు. తమ గతాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒక భయానకమైన అదృశ్య జైల్లో బతుకుతూ ఉండాలి. అందుకే వారి జీవితమే వారి కులం, వారి కులమే వారి జీవితం అనే వాక్యం ఈ పుస్తకంలో చాలా బలంగా నాటుకుంటుంది. ఆధునిక నగరాల్లో కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఎంతోమంది ఇప్పటికీ తమ బేసిక్ ఐడెంటిటీని దాచుకుని ఇలాంటి అదృశ్య జైళ్లలోనే బతుకుతున్నారేమో అనిపిస్తోంది ఈ వివరాలు చదువుతుంటే. ఖచ్చితంగా బతుకుతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఉదాహరణను ఈ నోట్స్ నుంచి మనం తీసుకోవాలి. సుజాత 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సినిమా చూశారు. ఒక పేద అబ్బాయి కుటుంబం, ధనిక అమ్మాయి కుటుంబం మధ్య నడిచే కథ కదా అది? అవును. ఆ అమ్మాయి ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినది. ముగింపులో ఆ అమ్మాయి పెళ్లిలో హిందూ వధువులా చీర కాకుండా తెలుపు రంగు గౌను వేసుకుంటుంది. ఆ సినిమాలో క్రైస్తవులను అత్యంత ధనవంతులుగా చూపించారు. అది చూసి సుజాతకు మైండ్ బ్లాంక్ అయిపోయింది అని నోట్స్లో ఉంది. ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణంలో క్రైస్తవులు అంటే కేవలం అంటరానివారు మాత్రమే కదా. అవును. దళితులు మాత్రమే సామాజిక అణచివేత నుంచి తప్పించుకోవడానికి క్రైస్తవ మతం తీసుకున్నారనే ఆమె భావన. ధనవంతులైన క్రైస్తవులు కూడా ఉంటారా అన్నది ఆమెకు అప్పటి వరకు పరిచయం లేని కొత్త ప్రపంచం. ఆ సినిమా అనుభవం తర్వాత ఆమె వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో అలాగే మద్రాస్ ఐఐటి లాంటి అత్యున్నత విద్యాసంస్థల్లో అడుగుపెట్టినప్పుడు నిజ జీవితంలో ఎదురైన పరిస్థితి ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. మద్రాస్ ఐఐటిలో కేరళకు చెందిన ధనిక క్రైస్తవ విద్యార్థులను ఆమె కలుసుకున్నారు. వారు ఎంతో అందంగా, ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. సుజాత తాను కూడా క్రైస్తవురారినే కదా అని ఆశతో వారితో స్నేహం చేయడానికి వెళ్ళినప్పుడు వారు సాధారణ హిందువుల కంటే ఘోరంగా ఆమెను దూరం పెట్టారు. ఒకే మతమైనా కూడా అక్కడ స్నేహం మొలకెత్తలేదు. దానికి కారణం కులం యొక్క లోతు మతం కంటే ఎక్కువ కావడం. మతం మారినా కులం మారకపోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆ కేరళ క్రైస్తవ అమ్మాయిల పూర్వీకుల నేపథ్యం వేరు కదా? అవును. వాళ్లు పుట్టుకతో నంబూద్రి బ్రాహ్మణులు. వాళ్ల పూర్వీకులు శతాబ్దాల క్రితం క్రైస్తవ మతం స్వీకరించినా తమ సామాజిక హోదాను, ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించారు. ఇక్కడే మనకు అర్థమయ్యేదేమిటంటే ఉన్నత విద్యాసంస్థలు ఆధునికతకు ప్రతీకలు అని మనం అనుకుంటాం. కాని అక్కడ కూడా కులం తన రూపు మార్చుకొని బ్రతుకుతోనే ఉంటుంది. మతం కేవలం ఒక పైపొర మాత్రమే. కులమనేది సామాజిక మూలాల్లో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ సంఘటన రుజువు చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ఒక కీలకమైన ఘట్టానికొచ్చాం. ఇదంతా విన్న తర్వాత మనకి ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న,
స్వతంత్ర భారతదేశం ఎన్నో అద్భుతాలు సాధించింది, టెక్నాలజీ పెరిగింది అంటున్నాం. అయినా సామాజిక స్థితిగతుల్లో నిజంగా మార్పొచ్చిందా? ఇది చాలా బరువైన ప్రశ్న. అవును. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేసుకోవాలి. ఇప్పుడు మనం చర్చించబోయే చారిత్రక దాడులు కానీ, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలు లేదా సాయుధ పోరాటాల గురించి ప్రస్తావించినప్పుడు మన ఉద్దేశం ఏ రాజకీయ సిద్ధాంతానికో మద్దతివ్వడం లేదా వ్యతిరేకించడం ఎంతమాత్రం కాదు. ఖచ్చితంగా కాదు. రచయిత్రి తన పుస్తకంలో పంచుకున్న వాస్తవాలను, ఆ సోర్సెస్లో ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించడం మాత్రమే మన లక్ష్యం. ఆ స్పష్టత ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో అందరూ ఒక కొత్త ప్రపంచం వస్తుందని ఆశించారు. కాని ఆ ఆశలు ఆచరణలో ఎలా విఫలమయ్యాయో ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఐఐటి లాంటి సంస్థల్లో చదివినప్పటికీ వివక్ష నుంచి తప్పించుకోలేకపోయిన రచయిత్రి అనుభవాలు ఒక వ్యక్తిగత కోణమైతే, దళితులు తమ కనీస హక్కుల కోసం పోరాడినప్పుడు ఎదురైన సామూహిక దాడులు మరొక కోణం. అవును, ఈ గ్రంథంలో ప్రధానంగా ప్రస్తావించిన 2 భయంకరమైన సంఘటనలు గమనిస్తే ఈ వ్యవస్థ తీవ్రత అర్థమవుతుంది. ఒకటి 1985లో కారంచేడులో జరిగిన దాడి. అవును, దళితులు నీరు తాగే చెరువులో అగ్రవర్ణాల వారు పశువులను కడగడాన్ని ఒక దళిత మహిళ ప్రశ్నించినందుకు మొత్తం దళితవాడపై దారుణమైన దాడి జరిగి ఎంతోమందిని హత్య చేశారు. ఇక రెండవది 1991లో చుండూరులో జరిగిన మారణ హోమం. కేవలం సినిమా థియేటర్లో కాలు తగిలిందన్న చిన్న నెపంతో దళితులను వెంబడించి చంపి కాలువలో పడేశారు. ఇవన్నీ రాజ్యాంగం అమలులోకి వచ్చి చట్టాలు బలపడిన దశాబ్దాల తర్వాత జరిగినవే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దాడుల వెనుక ఉన్నది కేవలం తక్షణ కోపం కాదు, ఆధిపత్య వర్గాలు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి చేసే ఒక వ్యూహాత్మకమైన హింస అని రచయిత్రి విశ్లేషిస్తారు. అయితే ఈ సామాజిక అణచివేత కేవలం గ్రామీణ ఆధిపత్య వర్గాలకు మాత్రమే పరిమితం కాలేదు కదా? కాలేదు. సమాజంలో మార్పు కోసం, వర్గరహిత సమాజం స్థాపన కోసం ఏర్పడిన వామపక్ష, కమ్యూనిస్టు ఉద్యమాల్లో కూడా పరిస్థితి ఎలా ఉందన్నది రచయిత్రి మామ ఎస్ఎం జీవితం ద్వారా స్పష్టమవుతుంది. ఎస్ఎం అంటే సత్యమూర్తిగారే కదా? ఆయన పీపుల్స్ వార్ గ్రూప్ అనే సాయుధ పోరాట పార్టీని స్థాపించిన ముఖ్య నాయకుల్లో ఒకరు. అవును. ఈ పుస్తకంలో ఆ ఎపిసోడ్ అత్యంత ఆశ్చర్యకరమైనది. సమాజంలో అసమానతలు తొలగించడానికి ఆయుధాలు పట్టిన అజ్ఞాత దళాల్లో కూడా కుల వివక్ష ఎలా పనిచేసిందో చదువుతుంటే నమ్మశక్యం కాదు. నిజమే. పార్టీలోకి కొత్తగా యువకులు వచ్చినప్పుడు అందరికీ సమాన బాధ్యతలు ఇవ్వడానికి బదులు వారి కులవృత్తుల ఆధారంగా పనులు అప్పగించారట కదా? అవును. మంగలి కులం వారికి గడ్డంగీసే పని, చాకలి కులం వారికి బట్టలుతికే పని ఇచ్చారు. ఇక అంటరాని కులాల వారికి పార్టీ ఆఫీసుల్లో చీపుర్లు బట్టుకుని నేలలు, మరుగుదొడ్లు శుభ్రం చేసే పనులిచ్చారు. సమానత్వం కోసం పోరాడే ఒక విప్లవ సంస్థలో ఇలాంటి పనులు కులం ఆధారంగా పంచడం ఎంతటి విడ్డూరమసలు! ఎప్పుడైతే కొందరు దళిత యువకులు ఈ విధానాన్ని ప్రశ్నించి కుల వివక్షణ ముందుగా పార్టీ లోపల అంతం చెయ్యాలని నాయకత్వాన్ని నిలదీశారో అప్పుడు వ్యవస్థాపక నాయకుడైన ఎస్ఎం దానికి మద్దతుగా నిలిచారు. కాని ఆశ్చర్యకరంగా పార్టీ ఆంతరంగ వ్యవహారాల్లో కులం గురించి మాట్లాడటం నిషిద్ధం అనే పేరుతో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళుతున్నారని చెప్పి ఏకంగా ఆయననే పార్టీ నుంచి బహిష్కరించారు. దీన్ని బట్టి వర్గ పోరాటమనే ఒకే ఒక్క సిద్ధాంతంతో కుల వివక్షను కప్పిపుచ్చలేము అని రుజువైంది. అవును, రాజకీయం ఏదైనా, సిద్ధాంతం ఏదైనా పునాది స్థాయిలో ఉన్న కుల ఆధిపత్యాన్ని సరిదిద్దకపోతే ఏ ఉద్యమమూ పూర్తి విజయం సాధించలేదని ఈ గ్రంథం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇక ఈ పుస్తకంలోని మరొక అత్యంత స్ఫూర్తిదాయకమైన అంశం సుజాత తల్లి మంజులాగారి జీవితం. అదైతే ఎంతో అసాధారణమైన ప్రయాణం. ఇన్ని దాడులు, పోరాటాల మధ్య ఒక మహిళగా ఆమె ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. సమాజం నుంచే కాకుండా తన సొంత భర్త నుంచి కూడా. అయినా సరే ఆమె చదువును మాత్రమే ఒక ఆయుధంగా నమ్మారు. ఎన్ని ఆర్థిక సామాజిక అడ్డంకులొచ్చినా పట్టుదలతో చదివి లెక్చరర్గా స్థిరపడ్డారు. తన పిల్లలను అత్యున్నత విద్యావంతులను చేయడం చూస్తే దశాబ్దాల అణచివేతను ఎదురించి నిలిచిన ధీరత్వానికి ఆమె జీవితం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఆమె ప్రయాణంలో ఎదుర్కొన్న ఆకలి, కష్టాలు, అవమానాలు ఒకెత్తైతే వాటిని దాటుకుని నిలబడిన తీరు మరొకెత్తు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కంటికి కనిపించని ఇలాంటి కోట్లాది మంది అణగారిన వర్గాల శ్రమ, కన్నీళ్లు ఉన్నాయి. వాళ్ల శ్రమ లేకుండా నేటి సమాజం లేదు.
ఈ పుస్తకం శీర్షిక యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అంటే ఏనుగుల మధ్య చీమలు అనే పోలిక ఇక్కడ ఎంత అద్భుతంగా సరిపోతోందో అనిపిస్తుంది. అవును, రచయిత్రి మేనమామ సత్యం కాలేజీలో చదువుకునేటప్పుడు చుట్టూ ఉన్న ధనిక అగ్రవర్ణ విద్యార్థుల మధ్య తాను ఒక ఏనుగుల గుంపులో ఇరుక్కున్న చిన్న చీమలాగా భావించేవాడట. ఆ ఏనుగుల పాదాల కింద ఎప్పుడైనా నలిగిపోతానేమో అన్న భయం నిరంతరం వెంటాడేది. విశాలమైన సమాజంలో దళితుల నిస్సహాయతను ఇది కళ్లకు కడుతుంది. కాని ఆ ఏనుగుల బలం ఎంత ఉన్నా ఒక చిన్న చీమ తన నిరంతర శ్రమతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంటుందో ఈ కుటుంబం కూడా విద్య ద్వారా అలాగే ఎదిగింది. చాలా చక్కగా చెప్పారు. మన చర్చ దాదాపు చివరి దశకు వస్తోంది కాబట్టి ఇదంతా ఒకసారి మొత్తంగా చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఇన్ని పోరాటాల తర్వాత మనం చేరుకున్న గమ్యమేమిటి? ఏంటంటే విజ్ఞానాన్ని కేవలం పుస్తకాల్లో చదివి వదిలేయకుండా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దానికి నిజమైన విలువ అని ఈ గ్రంథం మనకు పదే పదే గుర్తుచేస్తోంది. స్వాతంత్రం, విద్య, ఆర్థిక ప్రగతి ఇవన్నీ మనిషి జీవితాన్ని పైపైకి మార్చాయేమో కానీ మనుషుల మధ్య ఉన్న కంటికి కనిపించని ఆ మానసిక అడ్డుగోడలను పూర్తిగా పగలగొట్టలేకపోయాయి, అంతే కదా? అవును, చట్టపరంగా సమానత్వం వచ్చినప్పటికీ సామాజిక ఆమోదం ఇంకా పూర్తిస్థాయిలో లభించలేదు. గత చరిత్రను నిజాయితీగా అంగీకరించి తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధపడినప్పుడే సమాజం నిజంగా మారుతుంది. ఈ చర్చను ఒక కొత్త కోణంతో ముగిద్దాం. ఈ పుస్తకంలో చెప్పినట్లు ఒకప్పుడు ఈ అడ్డుగోడలు ఊరి బయట భౌగోళికంగా ఉండేవి. ఆ తర్వాత నగరాల్లోకొచ్చేసరికి సూక్ష్మమైన ప్రశ్నల రూపంలోకి మారాయి. నిజమే, కాలంతో పాటు అవి కూడా రూపాంతరం చెందాయి. మరి నేటి డిజిటల్ యుగంలో మనం వాడే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా మనుషులు రాసిన ఆల్గోరిథమ్స్ మీదే పనిచేస్తున్నాయి కదా? ఒకవేళ ఆ ఆల్గోరిథమ్స్ వెనుక కూడా శతాబ్దాల నాటి మన పక్షపాత బుద్ధి దాగి ఉంటే? అది చాలా లోతైన ఆలోచన. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో డైవర్సిటీ పేరుతో కేవలం పైకి మాత్రమే సమానత్వం చూపిస్తూ లోపల అదే పాత వివక్షణ కొనసాగిస్తుంటే అసలు మన సాధించిన ప్రగతిని ఎలా కొలుస్తాం? కంటికి కనిపించని ఆ వివక్ష ఇప్పుడు టెక్నాలజీ రూపంలో కొత్త ముసుగు వేసుకుందా అన్నది సమాజం మొత్తం వెతుక్కోవాల్సిన ప్రశ్న. ఈనాటి లోతైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.